అవాకయ్యారా? జస్ట్ జోక్ చేస్తా. ఇలాంటి డిఫరెంట్ మేనరిజం తో మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. పెళ్లి కళ వచ్చింది నీకు నాకు కాదు, మన అమ్మాయికి. నువ్వు ఆ సంగతి చూడండి. అది మానేసి గంతులు వేస్తున్నారు, గంతులు. లోపలికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు పెళ్ళాన్ని, మాకు లోటేంటని కన్నాము ఒక బిడ్డని. ఏమండి? ఏమైంది? నేను ఒక మంచి పని చేశానండి. ఏమిటో మంచి పని? వేడి వేడిగా ఉప్మా చేశాను. ఓహో, అయితే పట్రా, ఇంకెందుకు ఆలస్యం? చాలా బాగుందని మొత్తం నేనే తినేసానండి. చాలా బాగుందని మొత్తం నువ్వు తినేసావా? ఈ మాత్రం దానికి చెప్పడం దేనికి? అఘోరించావు గానీ పెళ్లి వాళ్ళు వచ్చి టైం అయిపోతుంది. ముందు అమ్మాయి నడిచి. ఇంతకీ అమ్మాయి ఏది? అమ్మాయి ఏంటి నాన్న ఈ హడావిడి? పెళ్లి చూపులమ్మా. ఈ వయసులో నీకు పెళ్ళంటానా? అమ్మ ఉండంగా. పెళ్లి చూపులు అమ్మకి నాకు కాదమ్మా, నీకు. ఏంటి నాకు పెళ్ళా? ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నాకు సిగ్గేస్తుంది నాన్న. అబ్బా నీ సిగ్గు సిమరా. పెళ్లి అనగానే యాహూ అని పిచ్చుగంతులు వేసావు. పెళ్లి అంటే అంత ఇష్టమా అమ్మా? పెళ్లి కాదు నాన్న, ఫస్ట్ నైట్. నాకు ఫస్ట్ టైం కదా. అమ్మా పెళ్లి చూపులు అయిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ నైట్ ఫస్ట్ టైమే. అర్థమైందా? లోపలికి వెళ్ళు. పోండి నాన్న. ఏమండి బాబు, రాత్రి అన్నం ఉంది, తింటావా? నేను అడుక్కునేవాడిని కాదండి, పెళ్లి చూపులకు వచ్చాను. అయితే అన్నం మా ఆయనకి పెట్టేస్తాను. అంటే వాడు వద్దన్నారని నాకు పెట్టేస్తావు రాత్రి అన్నం, దరిద్రం మొహం అని. బాబు మా ఆవిడికి తెలియదు, రేష్మిలా కొంచెం అమాయకురాలు. అర్థమైందా? ఏ వెధవతో ఎలా మాట్లాడాలో తెలియదు. అన్ని విషయాలు నీకు తెలిసే అంటే నువ్వు పెద్ద ఎదవ అన్నమాట. అమ్మా నాన్న రాలేదా? అదొక పెద్ద విషాద కాదా? ఏమైంది? అమ్మా నేను బయలుదేరాం. మధ్యలో వస్తుండగా ఇసుక టపీమని గుద్దేసి అమ్మ నాన్న చచ్చిపోయారు. మీ అమ్మాయి దగ్గర నేను బతికే ఉన్నాను. పెళ్లికి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఏ నీకు ప్రాబ్లమా? అమ్మా నాన్న చచ్చిపోయారా? మరి ఇప్పుడు ఎలాగ బాబు? నాకేం అర్థం అవట్లేదు. అవక్కయ్యవా? ఇది జోకు. నువ్వు పెద్ద వీపీ జోకర్ అని నాకు అర్థమైందిలే. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది బాబు. పేరేంటో? స్వాతి. కలర్ స్వాతి? కలర్ స్వాతి కాదు, ఒట్టి స్వాతి. ఒట్టి స్వాతి అయితే నాకు అవసరం లేదు. ఏ కలర్ స్వాతి అయితే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటో కలర్ స్వాతిలో ఉండే స్పెషల్. అందరు అమ్మాయిలకి నోట్లో పళ్ళు ఉంటాయి, కానీ కలర్ స్వాతికి పన్ను మీద పన్ను ఉంటుంది. పన్ను మీద పన్ను ఉంటే ఏమిటయ్యా? అదృష్టం అంటే మపలేచకం భక్తానాం భజగోవిందం భద్రాచలం ఎండాకాలం చలివేంద్రం మేఘానికి రంధ్రం. ఏమిటో నువ్వు అన్నది నాకేం అర్థం లేదు. నాకు మాత్రం అర్థమైంది. ఏంటి బాబు ఇంతకు నువ్వు ఏం చేస్తావు? జబర్దస్తులు అయిపోయిన స్కిట్ నుంచి జోకులు ఏరి అలా 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 చల్లుతూ ఉంటాను. ఇంత ముందు పొలాల్లో ఇత్తనాలు చల్లివాడువే. జోకు చెయ్యి ఊరుకోలేదు బాబు, పక్కింట్లోకి వెళ్ళు. అయ్యా అయ్యా అయ్యా, నేను ముష్టివాడిని కాదండి. ఈ వెదవకి తండ్రిని. ఓహో, ఏంటండి ఈ వెదవ ఏమైనా విసిగిస్తున్నాడా? చెప్పండి. వెంటనే నా కొడుకుని బొంబాయి తీసుకెళ్లి అమ్మాయిగా మార్చేసి జబర్దస్తుగా అమ్మేస్తాను. వక్కయ్యారా? ఏడిసినట్టే ఉంది. వీడు జబర్దస్తు, నువ్వు ఎక్స్ట్రా జబర్దస్తు. అయ్యా అమ్మా, అయ్యా చెయ్యి ఊరుకోలేదమ్మా, పక్క వీధిలోకి వెళ్ళు. నేను అడుగుతున్న దాని కాదండి, పెళ్లి కొడుకు అమ్మను. నీ జోకులు తగలయ్యా. దీని గురించి మాట్లాడుకుంటారా లేదా ఇచ్చి పుచ్చుకోవడం ఏమైనా ఉందా? రాజమండ్రి వారు 10 లక్షలు ఇస్తానన్నారు. విజయవాడ వారు 20 లక్షలు ఇస్తానన్నారు. దాని మీద ఆకో పాకో మీరు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. నాకు తెలుసు ఇది పెద్ద జోకు అని మేము అంటున్నాం. ఇది జోక్ కాదు, సీరియస్. పట్నాల దగ్గర జోకులు ఉండవు. సరేలేండి, తప్పుతుందా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయాలంటే ఎంత కట్నమైనా ఇవ్వాలి. తాంబూలాలు పట్టరావే. ఏమిటది? గుడి దగ్గర అడుక్కునే వెళ్ళలాగా. లక్ష్మీదేవి కింద పడుతుంది కదా మామయ్య గారు, కింద పడితే బాగోదని తీసి మీ చేతిలో పెడదాం. అంతే కదమ్మా? అంతే కదా డాడీ? నువ్వేమిటి తాంబూలాలు తెచ్చినప్పుడు అందులో కొబ్బరి బొండం పెట్టాలి.
కొబ్బరి చెప్పులు ఏమండి ఈమెని సాయిబాబా గుడి దగ్గర చూసానండి, అక్కడ అడుక్కుంటుంది ఈమె. నిన్నెప్పుడు మేము చూడలేదే, రెగ్యులర్ కస్టమర్ అయితే గుర్తు పెట్టుకుంటాం, మీరు అడపదడప వచ్చే వాళ్ళు మేము గుర్తు పెట్టుకోం కదండి. అవును, వీడేమిటి బిర్లా మందిర్ దగ్గర అడుక్కునే విధాలా ఉన్నాడు? నేను అడుక్కున్నవాడు కాదండి, అక్కడ ఉంటూ ఉంటాను అంతే. చాలా మంది కస్టమర్లు చూశాను కానీ మీరు ఎప్పుడు రాలేదే. కనక్ బాబు సార్, మీరు అవాక్ అయ్యారా ఈ స్కెచ్ చూసి? మరి తొందరగా అయిపోయిందండి శేషు. కొత్త క్యారెక్టర్ మూర్తిను వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్నెస్ వచ్చింది, పర్వాలా. ఓకే రోజా గారు. శేషు గారు, షార్ట్ అండ్ స్వీట్. దాంట్లో బాగా నచ్చింది నాకు మూర్తి గారి వాయిస్ అండ్ మీ అమ్మాయి బాగుంది.